ఇండియన్ ఫుడ్ ఆర్ ఎస్పెషల్లీ సౌత్ ఇండియన్ ఫుడ్‌లో మనం ఆహారం అయిపోయిన తర్వాత పెరుగు అనేది కంపల్సరీ తీసుకుంటా ఉంటాం. ఇది చాలా కల్చరల్‌గా మనకి ఒక పార్ట్ అయిపోయింది. సో, ఈ పెరుగు తినడం అనేది మనకి మన వంశపారంపర్యంగా ఆర్ కల్చరల్‌గా వచ్చి మనకి యాక్చువల్‌గా ఇది గట్ హెల్త్‌కి చాలా బెనిఫిట్ అవుతుందనమాట. సో, నార్మల్‌గా మనకి ఈ పెరుగు అనేది తెలిసిందే అందరికీ. రాత్రి పాలల్లో కొంచెం తోడు పెట్టడం వల్ల సో, మనం రూమ్ టెంపరేచర్‌లో అలా వదిలేస్తాము. సో, అది పొద్దున్నే గడ్డగట్టి మనకి పెరుగుగా మారుతుంది. సో, ఇది ఇలాగా విరిగిపోయి ఈ పెరుగుగా మారడం ప్రాసెస్ ఫెర్మెంటేషన్. ఇది నార్మల్‌గా మనకి ఆ పెరుగు ఫార్మ్ అయ్యేటప్పుడు ఆ పాలు చుట్టూ ఉండే ఈ బాక్టీరియా అనేది మనకి ఫెర్మెంటేషన్ ప్రాసెస్‌లో ఈ పెరుగు ఫార్మేషన్ అనేది అవుతుంది. జనరల్‌గా 8-12 అవర్స్ ఈ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఈ వెస్టర్న్ కంట్రీస్‌లో వీళ్ళు యోగర్ట్ అనేది తీసుకుంటా ఉంటారు. యోగర్ట్‌కి, పెరుగుకి మెయిన్ డిఫరెన్స్ వచ్చేసరికి యోగర్ట్ అనేది ఒక కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్‌లో తోడుబెట్టడం లాంటిది. అంటే మనకి అక్కడ టెంపరేచరు కంట్రోల్‌గా ఉంటుంది. అండ్ దాంట్లో యాడ్ చేసే బాక్టీరియా కూడా మనకి ఆహ్, కంట్రోల్డ్ బాక్టీరియాని అంటే లాక్టోబాసిల్లస్, స్ట్రెప్టోకోకస్ అనే స్పెసిఫిక్ బాక్టీరియాని వాళ్ళు పాలల్లో తోడుకి ఉపయోగిస్తారనమాట. అండ్ ఈ పెరుగుకి ఇంకొకటి మేజర్ ఈ యోగర్ట్‌కి డిఫరెన్స్ వచ్చేసరికి ఈ ప్రోబయోటిక్స్ అంటే ఈ సూక్ష్మ క్రిములు ఏవైతే ఉంటాయో అవి 10 పవర్ 6 అంటే 10,00,000 బాక్టీరియా మనకి పెరుగులో ఉంటే అదే యోగర్ట్‌లో 1,00,00,000 బాక్టీరియా ఉంటాయి. అంటే 10 టైమ్స్ ఎక్కువ బాక్టీరియా మనం యోగర్ట్‌లో చూస్తాం. అంటే ఎక్కువ బాక్టీరియా అండ్ ఎక్కువ గట్‌కి మంచిది మనకి యోగర్ట్ తీసుకుంటే ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైమ్ కొంతమందికి ఈ పాలు పడనోళ్ళుంటారు. అంటే లాక్టోజ్ ఇంటాలరెన్స్ వాళ్ళుంటారు. సో, అలాంటోళ్ళకి యోగర్ట్ అనేది ఒక గుడ్ ఆల్టర్‌నేటివ్ ఆప్షన్‌గా చెప్పుకోవచ్చు. అంతేగాకుండా మనకి పెరుగులో ఆహ్, ఈ కంపేర్ టు ఈ యోగర్టు ప్రోటీన్ గాని, ఈ మినరల్స్ గాని తక్కువుంటాయి. ఆహ్, రెండో ఇంపార్టెంట్ విషయం వచ్చేసరికి మనకి యోగర్ట్‌లో లాక్టోజ్ ఇంటాలరెన్స్ వాళ్ళకి బాగా పనిచేస్తుంది. సో, మన ఇండియా లాంటి డెవలపింగ్ కంట్రీ ఆర్ ఇలాంటి కొంచెం ఫైనాన్షియల్లీ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి, ఇక్కడ బెస్ట్ ఆప్షన్ వచ్చేసరికి మనకి పెరుగుగా చెప్పుకోవచ్చు. సో, వెస్టర్న్ కంట్రీస్‌లో వాళ్ళు యోగర్ట్‌ని ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. బట్ ఇక్కడ మీరు యోగర్ట్‌ని తినాలి అనుకుంటే మీరు చూసుకోవాల్సింది ఒకటి దాంట్లో ఆర్టిఫిషియల్ స్వీట్‌నెస్ అండ్ ఏమైనా ఫ్లేవర్డ్ యోగర్ట్స్ లాంటివి తీసుకోవద్దు. గ్రీక్ యోగర్ట్ అనేది చాలా మంచిది. దాంట్లో ఎక్కువ ప్రోటీను, ఎక్కువ మినరల్స్ ఇవి ఉంటాయి. అలాగే మనకి లైవ్ కల్చర్స్ ఉన్నాయా లేదా అనేది మనం లేబుల్‌లో చెక్ చేసుకోవాలి. సో, ఈ మీరు కొనుక్కునే యోగర్ట్‌లో లైవ్ కల్చర్స్ లేవు అంటే అది పెద్ద ఉపయోగం ఉండదు. ఇప్పుడు రీసెంట్‌గా మనకి అధ్యయనాలు, ఆ స్టడీస్‌లో ఏం చెప్తున్నాయంటే, మనం డైలీ గనక పెరుగు 100-150 గ్రామ్స్ గనక తీసుకుంటే, మనకి డయాబెటిస్ వచ్చే రిస్క్ అనేది చాలా తగ్గిపోతుందని చెప్తున్నారు. అలాగే డయాబెటిక్స్‌లో గూడా ఈ పెరుగు తినడం అనేది మోడరేట్ అమౌంట్‌లో తీసుకుంటే క్యాలరీస్ పరంగా గానీ, మనకి షుగర్‌కి పెద్ద ఎఫెక్ట్ అవ్వదు. అండ్ మోరోవర్ ఈ పెరుగు తీసుకోవడం వల్ల ప్రోబయోటిక్ అంటే గట్ హెల్త్ పెరుగుతుంది. గట్‌లో లీక్ అవ్వడం గానీ, లేకపోతే మనం తిన్న ఆహారం వెంటనే బ్లడ్‌లోకి షుగర్ స్పైక్ అవ్వడం గానీ జరగదు. సో, గట్ హెల్త్ ఇంప్రూవ్ అయితే ఆటోమేటిక్‌గా షుగర్ గూడా కంట్రోల్‌లోకొస్తుంది. సో, డయాబెటిక్స్ రాని వాళ్ళు రాకుండా మనకి పెరుగనేది కాపాడుతుంది. వచ్చిన వాళ్ళకి కూడా గట్ హెల్త్‌ని ఇంప్రూవ్ చేస్తుంది. అలాగే డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది. షుగర్ స్పైక్స్ కాకుండా షుగరు మనకి కంట్రోల్‌లో ఉండడానికి కూడా హెల్ప్ చేస్తుంది. సో, ఎలాంటి ఆలోచనలు, ఎలాంటి టెన్షన్స్ పెట్టుకోకుండా డయాబెటిక్స్ ఉన్నోళ్ళు కూడా హ్యాపీగా మన ఇండియన్స్ అయితే బెస్ట్ ఆప్షన్ ఈస్ పెరుగుగా చెప్పుకోవచ్చు. సో, మనకి పెరుగు ఆప్షన్ లేని కంట్రీసు లేకపోతే వేరే ఎక్కడైనా ఉంటే వాళ్ళు యోగర్ట్ అనేది ప్రిఫర్ చేసుకోవచ్చు.